నిన్నటి చట్టం వాళ్ళ దయాదక్షిణ వచ్చిందని మేము అనుకోం. నిన్నటి చట్టం వాళ్ళ దయాదక్షిణ వచ్చింది అనుకోం. రేవంత్ రెడ్డి గారు నిన్నటి వరకు టీడీపీలో ఉన్నాడు, కాంగ్రెస్లో రాకముందు. టీడీపీలో అంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకుడిగా కార్యకర్తగా పనిచేసిండు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అక్కడ వర్గీకరణ విషయంలో ముందడుగేస్తున్నాడు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ కూడా ముందడుగుతున్నాడు. ఆయనకు ఈయనకు తేడా ఏంటంటే, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాడ 99% ఉన్నాడు. ఇక్కడ మాట తప్పి మాదిగల్ని మోసం చేసిండు. సాక్ష్యం, వర్గీకరణ జరిగేంత వరకు నోటిఫికేషన్లు ఇవ్వమని ఆయన చెప్పిండు. ఇప్పటికీ ఒక నోటిఫికేషన్ ఇవ్వలే, కానీ వర్గీకరణ జరగకుండానే నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం ఇచ్చేసింది. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని రేవంత్ రెడ్డి గారు అన్నాడు, కానీ ఆ మాట నిలబెట్టుకోలేకుండా మాదిగల్ని మోసం చేసిండు. అక్కడ ఇక్కడ తేడా ఏంటంటే, ఇక్కడ మాదిగలు పోయినప్పుడు మాదిగల మాట మాట్లాడిండ్రు, ఆయన మాలలు పోయినప్పుడు వాళ్ళకు తలొగ్గిండు అనడానికి ఒక సాక్ష్యం చెప్తున్నాను. ఇద్దరిని కూర్చుండబెట్టి ఎందుకు మాట్లాడలే?